పవన్ కళ్యాణ్ గారు హిందూ అని చెప్తున్నారా? ఏమండి హిందూ అంటే ఆ మధ్య భీమవరంలో ఎప్పుడో నేను బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పారు, ఆయనేనా? కాదండి, భీమవరంలో బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పారు, వారేనా? పవన్ కళ్యాణ్ గారు. ఆ పవన్ కళ్యాణ్ గారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళేనా? ఆ మధ్య ఎప్పుడో ఒక ముస్లిమ్స్ ఇంట్లో టోపీ పెట్టుకుని హలాల్ చేశారా మాంసాన్ని, హలాల్ చేయకపోతే మనం తినకూడదని చెప్పని సోఫా మీద కూర్చోకూడదు, రంజాన్ మాసంలో కింద కూర్చోవాలి, మంది ఇది పెద్ద మాంసమేనా అని చెప్పి గబగబా అడిగి తిన్నారు, ఆయనేనా? పెద్ద మొక్కలు అని చెప్పి అడిగి తిన్నారు, ఆయనేనా? ఆయనేనా ఈ పవన్ కళ్యాణ్ గారు? జనం మర్చిపోరు ఏది కూడా. పవన్ కళ్యాణ్ గారు మీరు బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి మీరు చెప్పింది ఎవరు మర్చిపోరు. నాకు మతం లేదు కులం లేదని చెప్పినా మీరు ఎవరు మర్చిపోరు. మీరు రష్యా చర్చిలో యేసు ప్రభువు యొక్క మందిరంలో మోకాళ్ల మీద మోకాళ్ళ దండేసింది కూడా ఎవరు మర్చిపోరు. మీ పిల్లలకి క్రైస్తవ పేర్లు పెట్టుకున్నా కూడా ఎవరు మర్చిపోరు. తప్పు లేదు, తప్పు అని నేను అంటలా. అంటే మీరు ఇవాళ కొత్తగా శ్రీ వైష్ణవ మతం ఎవరన్నా కొత్తగా పుచ్చుకుంటే ఒంట్లో ఎన్ని భాగాలు ఉంటే అన్ని భాగాలకి నామాలు పెట్టుకున్నా అంటే ఎవడో ఈయనలాంటోడు ఎవడో అట్లా కొత్తగా ఈయన హిందూ మతం తీసుకుని ఉంటాడు. మేమందరం పాత రోజుల నుంచి పుట్టిన కాడి నుంచి హిందువులే మేమందరం కూడా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 1000 రూపాయలకు కొన్నారా? కాదండి, నేను అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన దస్తూరితో ఆయన సంతకంతో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చైర్మన్గా ఉద్యోగాలు సంపాదించినటువంటి బాడీ ఎంతకి కొంది? 1000కి 2000కి కొందా అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే కూడా తక్కువ రేటుకే కదా కొన్నది మీరు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 జూన్ 8వ తారీఖున జగన్ గారి ప్రభుత్వం వచ్చింది. మే 30న జగన్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. జగన్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ చివరి మాసాల్లో రేట్లు చూసుకోండి, మీకే తెలుస్తాయి కదా. హెరిటేజ్లో కేజీ ఆవు నెయ్యి ఎంతకు అమ్ముతున్నారు? హెరిటేజ్లో 1 కేజీ ఆవు నెయ్యి ఎంతకు అమ్ముతున్నారు? 400 చిల్లరకే కదా. 400 చిల్లరకే కదా. ఏదైతే ఈయన మాటకి నందిని 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 అని మాట్లాడుతున్నాడు కదా, ఆ నందిని ఆవు నెయ్యి ప్యాకెట్లో ఎంతకు అమ్ముతున్నారు మార్కెట్లో? ఈ రోజైనా సరే 400 చిల్లరే కదా. అంటే కొట్లోళ్ళకి కమిషన్ ఇచ్చి, ఏజెంట్లకు కమిషన్ ఇచ్చి, C&F స్టాకిస్ట్ ఎవరైతే జిల్లాల స్టాకిస్ట్ ఉంటారో వాళ్ళకి కమిషన్ ఇచ్చి, ప్యాకింగ్ ఖర్చు, మార్కెటింగ్ ఖర్చు, అడ్వర్టైజ్మెంట్ ఖర్చు, ఆ నందిని వాడమని చెప్పని పబ్లిసిటీ చేసిన సినిమా యాక్టర్లకు ఖర్చు, ఇన్ని ఖర్చులు కలిపి 400 చిల్లరకు అమ్ముతుంటే ఏ ఖర్చు, ఏ పబ్లిసిటీ, ఏమీ ప్యాకింగ్ కానీ ఏమీ లేకుండా బల్క్గా లారీలో ట్యాంకర్లో పోసేది తక్కువకు వస్తా రాదా? 2 లక్షల కేజీలు, 1 కేజీ కాదు, 1/2 కేజీ కాదు, లక్షల కేజీలు మీరు కొంటే తక్కువకు తీసుకుంటారా లేదా? మీ హెరిటేజ్ కంపెనీ సరుకులు కొంటుంది, బల్క్గా మీరు కొంటే ఎంత కొంటున్నారు? మీ హెరిటేజ్ ఆవుని మీరు 500 చిల్లర 400 చిల్లరకు అమ్ముతున్నారు. మీరు బల్క్గా లారీ కావాలంటే 400 చిల్లరకి మీరు అమ్ముతారా? మేము కొంటామా? నాకు లారీ ఆవు నెయ్యి కావాలి హెరిటేజ్లో అంటే మేము కేజీ 400 చిల్లరకి ప్యాకెట్ చేసి అమ్ముతున్నాం కాబట్టి అదే 400 చిల్లరకని అమ్ముతారా? అమ్మితే ఎవడన్నా కొంటాడా? లారీ ఆవు నెయ్యి కావాలంటే. చంద్రబాబు నాయుడు గారు 2019 జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి అప్పచెప్పే సమయానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్నటువంటి నెయ్యి రేటు ఇంచుమించుగా సమానంగానే అదే రేట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా
ఆ ప్రభుత్వంలో ఏర్పాటైన టీటీడీ బోర్డు కూడా కొనుగోలు చేయడం జరిగింది.